అడుగుల సౌండ్ ఏమో షేకింగ్ నడిచే స్టైల్ ఏమో రాకింగ్ అడుగుల సౌండ్ ఏమో షేకింగ్ వీడి స్పీడ్ ఏ బ్రేక్ టేకింగ్ ఓ యా యో వీడు చేస్తే నాకింగ్ విలన్స్ గుండెల్లో స్ట్రోకింగ్ ఒంట్లో పటాసులే క్రాకింగ్ ఓ యా యో వెపన్స్ కూడా వెనకడుగేసే ఆ గట్సే సో షాకింగ్ తుఫానులాగా దూసుకు వస్తే రికార్డులన్నీ బ్రేకింగ్ K-I-N-G Come on, everybody. K-I-N-G వస్తున్నాడు king మసల్స్ ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని king Come on K-I-N-G వస్తున్నాడు king సైలెన్స్ కూడా whistles కొట్టే one and only king Yo! K-I-N-G వచ్చేసాడు కింగ్. వెల్కమ్ టు ద మోస్ట్ ఎనర్జెటిక్ రొమాంటిక్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ గేమ్ షో హిమాని నవరత్న కూల్ టాల్క్. నీకు నేను నాకు నువ్వు. ఈ వారం మళ్ళీ ఇంకో 3 జంటలతో మీ ముందుకు వస్తున్నాడు మీ కౌశిక్ గాడు. వాళ్ళతో మళ్ళీ గేమ్ షో ఆడించేసి వాళ్ళలో ఒక జంటని పంపించేద్దాం. నేషనల్ హనీమూనో ఇంటర్నేషనల్ హనీమూనో. ఇవాళ మన ఎపిసోడ్ లో లెట్స్ వెల్కమ్ ఆ ఫస్ట్ కపుల్ రాకేష్ అండ్ శ్రవంతి. Welcome to the show. Thank you. Hearty congrats and God bless you and all the best. Thank you. రెండో జంట లెట్స్ వెల్కమ్ బులిరెడ్డి అండ్ శ్రావణి. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ది షో. ప్రేమించానని తెలిసా ఇవాల్టి ఎపిసోడ్ లో ముచ్చటగా మూడో జంట లెట్స్ వెల్కమ్ సునీల్ అండ్ కళ్యాణి. నా చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది. నాకెందుకిలా అవుతోంది, నా మది నడిగితే చెబుతుంది. నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే చెప్పాలి అంటున్నది. వెల్కమ్ ఆల్ ది బెస్ట్ అండి. తరిమినది నాకెందుకిలా. రాకేష్, శ్రవంతి, బుల్లిరెడ్డి, శ్రావణి, సునీల్, కళ్యాణి, మీ ముగ్గురు పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా హనీమూన్కి వెళ్ళారా? మీరు ఊటీకి వెళ్ళాం. మీరండి? హనీమూన్ కంటూ ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, ఇప్పటిదాకా వెళ్ళా హనీమూన్. మీరు సార్? అనుకున్నాం కానీ వెళ్ళలేదు. అనుకున్నారు కానీ వెళ్ళలేదు. ఇవాల్టి ఎపిసోడ్ లో గెలిచిన వాళ్ళు వెళతారు హనీమూన్. ఎక్కడికి చెప్తున్నా, ఢిల్లీ, ఆగ్రా. సో మరి ఇవాల్టి ఎపిసోడ్ లో ఎవరు బాగా ఆడతారో, ఎవరు హనీమూన్ గెలుస్తారో చూద్దాం. శ్రీలంక ఇవ్వండి సార్. మేము మనాలికి ప్లాన్ చేసాము, ఢిల్లీ, ఆగ్రా అవన్నీ. ఓకే, బట్ వెళ్ళలేకపోయాము. సో ఇప్పుడైనా వెళ్తారేమో చూద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి. మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. గేమ్ షో స్టార్ట్ చేసే ముందు మీ ఫ్లాష్ బ్యాక్స్ ఏంటో చూద్దాం. ముందుగా లెట్స్ వాచ్ ది ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ రాకేష్ అండ్ శ్రవంతి. మనసుని కలిపేది లుక్స్ మాత్రమే కాదు, సోషల్ నెట్వర్క్స్ కూడా. ఆర్కుట్లో కలుసుకున్న ఈ జంట రాకేష్, శ్రవంతి.
తర్వాత లైఫ్ లాంగ్ కలిసి జీవించాలని అనుకున్నారు. ఇక ఆర్కుట్ పరిచయం పెళ్లి చూపులైంది, తరువాత పెళ్లైంది. ఇప్పుడు దూరం ఇంకా 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 తగ్గిపోయి ఒకే ఆఫీస్లో కలిసి పనిచేసేంత దగ్గరైపోయింది. ఏం అదృష్టం అండి అంటారా? కుళ్ళుకోకండి, ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. రాకేష్, శ్రవంతి, ఆర్కుట్ మిమ్మల్ని ఇద్దరిని కలిపిందా? ఎస్. ఆర్కుట్ సోషల్ నెట్వర్క్ ఎస్. చాలా పవర్ ఉందా నెట్వర్క్ కి? అంటే మెల్లగా ఫస్ట్ చాట్ తో స్టార్ట్ అయిందండి, చాటింగ్ తో స్టార్ట్ చేసి ఫస్ట్ ఆర్కట్ లో స్టార్ట్ చేసినాం, తర్వాత యాహూ మెసెంజర్ కి వచ్చాం. ఫేస్బుక్ కి రాలేదా? ఫేస్బుక్ ఈ మధ్య వచ్చింది కదా. ఫేస్బుక్ రీసెంట్. ముందు ఎవరికి అనిపించింది ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయాలని? నేను రిక్వెస్ట్ పంపించాను. ఏం రిక్వెస్ట్? లవ్ రిక్వెస్టా, ఫ్రెండ్ రిక్వెస్ట్? ఫ్రెండ్ రిక్వెస్ట్. లవ్ రిక్వెస్ట్ లేదు ఇంతవరకు దాంట్లో, ఉంటే పంపించాను. ఓకే, ఉంటే చాలా మందికి పంపించేవాడు. అవునా? సో తను యాక్సెప్ట్ చేసింది. ఓకే, ఒక 3-4 పంపిస్తే ఒక 2 యాక్సెప్ట్ చేసేది అనమాట. మీరు ఇంకో అతను ఎవరు? ఓకే, జోక్ చెప్తా. నా లవ్వాల్సి ప్రకారం శ్రవంతి గారు మీకు బద్ధకం చాలా ఎక్కువ. ఎలా చెప్పారు? నేను మీలాగే, నేను కౌశిక్ లాగే కాదు, నేను అలా కాదు. మీకు ఎలా తెలుస్తుంది? లేదండి, ఏది నాకు లవ్వాల్సి వచ్చండి. ఇంకోటి చెప్పనా, మీకు ఎటకారం చాలా ఎక్కువ. అది మాట్లాడితే తెలుస్తుంది. ఇప్పటిదాకా మాట్లాడానా? ఇప్పుడుగా మీరు ఎంటర్ అయింది, అందుకే తెలిసిపోయింది నాకు ఎటకారం. మాట్లాడితే తెలుస్తుంది. మాట్లాడకుండా చెప్పానంటే నాకు కొంచెం వచ్చానేగా. థ్యాంక్ యూ కౌశిక్, యు రాక్. రాక్, థ్యాంక్స్. ఓకే, బుల్లిరెడ్డి గారు, శ్రావణి, ఇప్పుడు మీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూద్దాం. లెట్స్ వాచ్ ది ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ బుల్లిరెడ్డి గారు అండ్ శ్రావణి. ఇది ఓ అందమైన సుందరకాండ. వెంకటేష్ క్యారెక్టర్ పేరు బుల్లిరెడ్డి, ట్యూషన్ మాస్టర్. హీరోయిన్ పేరు శ్రావణ బిందు, స్టూడెంట్. క్లాస్లో పాఠాలు తలకెక్కాయో లేదో గానీ ట్యూషన్ మాస్టర్ చెప్పే పాఠాలు మాత్రం ప్రేమ మంత్రాల్లా మనసుని పట్టేశాయి. మాస్టర్ బుల్లిరెడ్డి వెంకటేష్ లా బెట్టు చేయకుండా శ్రావణ బిందు లవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సంగతి తెలుసుకున్న తండ్రి కూతుర్ని బంధించాడు. ఫైనల్ గా సిస్టర్ చొరవతో తండ్రి మనసు మారి మాస్టర్ తల్లి వచ్చి అడిగినా ఒప్పుకోని తండ్రి కూతురి ప్రేమను తట్టుకోలేక మాస్టర్ని తన అల్లుణ్ణి చేసుకున్నాడు. ఇక ఈ కపుల్ మన షోలో సందడి చేయడానికి రాబోతున్నారు. బుల్లిరెడ్డి గారు చెప్పండి. మీరు ఎందుకు ఎమోషనల్ అయిపోయారు? పాత అన్ని గుర్తుకొచ్చినాయండి, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయా? పెళ్లి జరగడానికి ముందు జరిగినవన్నీ. చాలా స్ట్రగుల్ అయ్యారండి మీ పెళ్లి కోసం? చాలా 5 years. 5 long years. ఎస్. ఈ ప్రేమ చాలా గొప్పదండి. కానీ ఒక ప్రేమ నిలబడాలంటే డెఫినెట్గా అమ్మాయి వైపు తను స్ట్రాంగ్గా డిసైడ్ అయితేనే ఆ ప్రేమ సక్సెస్ అవుతుంది. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మగవాడు ఎంత అనుకున్నా తను ఫిక్స్ అయిన తర్వాత నో ప్రాబ్లం. అమ్మాయి సైడ్ నుంచి ఇంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి, బెదిరిస్తారు, చనిపోతానంటారు, రకరకాలు చేస్తారు. ఆ టైంలో తల్లిదండ్రుల ప్రేమతో అమ్మాయి ఏం చేస్తుందంటే కొంచెం డ్రాప్ అయిపోతుంది. ఆ ఒక్క క్షణంలో మాత్రం నిలబడగలిగితే లవ్ మ్యారేజ్ ఎప్పటికీ ఫెయిల్ కావు. అరేంజ్మెంట్ చేసుకున్న వాళ్ళకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు ఇద్దరి మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఒకరినొకరు సపోర్ట్ ఎంత తర్వాత ఒప్పుకున్నా వాళ్ళు సపోర్ట్ చేయరు. కమిట్మెంట్. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్గా ఆ సైడ్ వాళ్ళు అమ్మాయికి సపోర్ట్ చేస్తారు, ఈ సైడ్ వాళ్ళు అబ్బాయికి సపోర్ట్ చేస్తారు. అవునండి. కాబట్టి ఆ సపోర్ట్ చేసిన అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా రెక్టిఫై చేసుకోగలిగి లైఫ్ని సాఫీగా చేసుకోగలిగితే ఆ పెద్దలకు ఉన్న అటువంటి ఫీలింగ్స్ పోయి నెక్స్ట్ జనరేషన్స్ అన్న లవ్ మ్యారేజ్ చేసుకోవడం వాళ్ళ అబ్జెక్షన్ చెప్పరని నేను అనుకుంటున్నాను. నిజంగా బాగా చెప్పారు. కౌశిక్, నాకు డౌట్. చెప్పండి. మేమందరం ఇలా కపుల్స్ గా వచ్చాం, బట్ నువ్వేంటి సింగిల్? నేను ఎందుకు సింగిల్ అంటే ఇక్కడ కౌశిక్ గారు ఒక్కడే ఈ షోని సింగిల్ గా హ్యాండిల్ చేయాలి. జలస్ ఫీల్ అవ్వట్లేదా నువ్వు? ఎందుకు జలస్? అందరం కపుల్స్ ఉన్నాం కదా, నువ్వు ఒకటే సింగిల్. హ్యాపీగా ఉన్నా, కానీ ఇలాగైనా మా ఆవిడ నుంచి కొంచెం దూరంగా ఉంటా. అంటే మీ వైఫ్ మీకు దూరంగా ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారా? అంటే కొంచెం అండి, ఎప్పుడు పెళ్ళాం పక్కన ఉంటే ఏం బాగుంటుందండి? అంటే ఇంకెవరు పక్కన ఉంటారా? పెళ్ళాం పక్కన లేకపోతే సింగిల్ గా ఉంటాను. నేను సింగిల్ గా ఉండకూడదు, ఉండాలండి. ఒక్కసారి ఇంటికి మాకు 3.5 years అయింది. ఇంకో 2 years పోతే అర్థమైపోతుంది. అర్థం కాదు కానివ్వం. మీరు బలెవరండి, మీకు తెలియదు, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అయితే మా పెళ్ళయి 5 years అయింది. నేను ఇప్పటికీ మా అమ్మగారి ఇంటికి వెళ్తే ఎప్పుడు వస్తా అని ఫోన్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మీరు దేవత, ఆయన దేవుడు, మేమందరం మనుషులం. మీరు చాలా మిస్ అవుతున్నారు మీ దేవతని. అయితే ఇంట్లో మీ దేవతని ఇంట్లో డెఫినెట్ గా మా ఆవిడని మిస్ అవుతున్నా, మా అబ్బాయిని మిస్ అవుతున్నాను, ఇద్దరిని మిస్ అవుతున్నాను. కాబట్టి ఈ షోలో నేను ఒక్కడిని ఎందుకు చేస్తున్నాను శ్రవంతి అడిగారు. ఎందుకు చేస్తున్నానంటే
ఒక్క ఎటకారం చాలండి. ఒక్క ఎటకారాన్ని బేర్ చేస్తే చాలా ఎక్కువ ఇక్కడ. ఇక్కడ ఇంతమంది ఎటకారం ఫ్యామిలీగా ఉంటే బాగుంటదండి. ఫ్యామిలీ ఎటకారం బాగుంటది. మా ఆవిడ రివర్స్. నేను ఎంత మాట్లాడితే మా ఆవిడ తక్కువ మాట్లాడుతుంది. సాధారణంగా అలానే కుదురుతాయి. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా. కౌశిక్, మీ పక్కన ఒక హీరోయిన్ యాంకర్ గా తీసుకురావాలంటే మీరు ఏ హీరోయిన్ చూస్ చేసుకుంటారు? గతం మర్చిపోతారు. గతం గురించి కదా జనరల్. ఇప్పుడు హీరోయిన్ ని మీ పక్కన తెచ్చే ఛాన్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇచ్చారు. మీరే ఏ హీరోయిన్ ని చూస్ చేసుకుంటారు? విద్యా బాలన్. అందుకనమాట. ఇదేంటి షాక్ ఇచ్చారు విద్యా బాలన్? షాక్ ఎందుకు, నాకు ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. పర్ఫార్మెన్స్ ఏనా ఇంకేమైనా ఇష్టమా? బేసిక్ గా మనిషి ఇష్టం, పర్ఫార్మెన్స్ ఇష్టం. అంతేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? విద్యా బాలన్ ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడున్న హీరోయిన్స్ లో అంత బోల్డ్ గా అంత డేర్ చేసి అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా గొప్ప విషయం. ఓకే, ఇప్పుడు సునీల్ కళ్యాణి మీ ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. లెట్స్ వాచ్ ది ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ సునీల్ అండ్ కళ్యాణి. అల్లంత దూరంలో ఉన్న వీళ్ళిద్దరూ ఒక శుభముహూర్తాన ఆఫీస్లో కలిశారు. అలా మొదలైన వీళ్ల పరిచయం స్నేహంగా మారి ప్రేమ ప్రయాణం మొదలుపెట్టింది. సంవత్సరం గడిచింది. అబ్బాయి తల్లిదండ్రులు నో నెవర్ అన్నారు. అమ్మాయి తల్లిదండ్రులు ఎస్ అన్నారు. వీళ్ళిద్దరికీ ఓ ఫ్యామిలీ అండ దొరికింది అనుకున్నారు. కట్ చేస్తే ట్విస్ట్ ఏంటి అంటే ఇంతవరకు ఒప్పుకున్న అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లి జరగదు అన్నారు. మా ప్రేమను అర్థం చేసుకోండి అని పెద్దవాళ్లను ప్రాధేయపడ్డారు. అయినా వాళ్ల మనసు కరగకపోయేసరికి చేసేదేమీ లేక పారిపోయి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మన షోకి హ్యాపీగా వచ్చారు. మీ వాళ్ళు నో అన్నారు, మీ వాళ్ళు నో అన్నారు. ఫస్ట్ వీళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంట్లో బయటికి వాళ్ళ ఆఫీస్లో అందరి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చి ఓకే అన్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ నో అనేసారు. ఆ తర్వాత 4 months స్ట్రగుల్ అయ్యాము. ఒప్పించడానికి ట్రై చేసాం అనమాట. ఎంత చేసినా ఎవరు కన్విన్స్ కాలేదు. ఆఖరికి మేము ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాం. కళ్యాణ్ గారు, మీ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోలేదండి? ఒప్పుకున్నారు. నేనేంటి నమ్మకం మా డాడీ మీద, నాకు చాలా మక్క మీద. వాళ్ళు కాదు అన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఏది చేసినా నేను అనుకున్నది అయిపోతుంది. ఇక అంత నమ్మకంతో నేను చెప్పాను ఇంట్లో. చెప్పిన 1 year తర్వాత కూడా మా డాడీ అడిగారు, చేద్దామని ఒప్పుకున్నారు. మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మొత్తానికి ఒక 1 week లో ఇంక మేము అన్ని మ్యారేజ్ ఇన్విటేషన్స్ కూడా అన్ని మాకు మేమే ప్రిపేర్ చేసుకున్నాము. అన్ని చేసుకున్నాక కూడా ఇక చెయ్యను అంటున్నారు. 3 months ఆగమన్నారు. అయితే నేను అన్నా ఓకే ఆగుతాం, మాకు చేస్తామని చెప్పమంటే చెప్పరంట. అలా మా ఇద్దరికి అయితే చెయ్యరు. 3 months ఆగమంటారు. మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? పోనీ మీ ఇష్టం, మీరు చేసుకుంటారంటే చేసుకోండి. నాకు వెనకాల ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాడికి ప్రాబ్లం అయిపోతుంది, మేము చెయ్యము. మీరు ఇంట్లో పెద్ద, నేను పెద్ద. ఇప్పుడు గేమ్ షోలోకి ఎంటర్ అయిపోదాం అండి. మొత్తం 4 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్ నువ్వే నువ్వే. ఈ రౌండ్ లో భార్యలందరూ బయటికి వెళ్ళిపోతారు, భర్తలు అక్కడే ఉంటారు. భార్యలు ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి రాకేష్ గారు? చూపించండి, చూద్దాం. చూపించిన తర్వాత అంతేనా? అంతే. అప్పటిదాకా మాట్లాడరా? లక్ ఇది, అంతే. ఏం చేస్తాం? లక్. బుల్లెట్ గారు కొంచెం అన్ఈజీగా ఉంది, పక్కన తను లేదు కాబట్టి. కాకపోతే ఐడెంటిఫై చేయాలి అని ఆలోచిస్తున్నా. ఆ థింకింగ్ క్యూరియాసిటీ ఉంది మీకు? ఉంది. సునీల్ గారు మీకు? ఏదో వెళ్ళిపోయినట్టు ఫీలింగ్. ఓకే, మళ్ళీ వచ్చేస్తారులేండి. మీ భార్యల నీడలు ఈ తెర వెనకాల ఉన్నాయి. 30 seconds టైం ఇస్తాను. లైట్స్ ఆన్ చేసిన తర్వాత మీ భార్య నీడేదో కనిపెట్టి లెఫ్ట్ నుంచి రైట్ కి ఆ నెంబర్ ని ఆ ప్లకార్డ్ మీద రాసి కెమెరాకి చూపించాలి. ఓకేనండి? ఓకే ఓకే. కరెక్ట్ గా గుర్తుపడితే 50 points. ఓకే ఓకే. లైట్స్ ఆన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Three, 2, 1. Lights off. Rakesh. Done, sir. రాకేష్, మీరు రాసిన నెంబర్ నెంబర్ 1 ప్లీజ్ కమ్ అవుట్. రాకేష్,
ఎలా కనిపెట్టారు శ్రవంతి? 6th సెన్స్ అని ఒకటి ఉంటుంది. ఏం సెన్స్? 6th సెన్స్. 6th. ఓకే, కంగ్రాట్స్, 50 పాయింట్స్. థ్యాంక్ యూ. బుల్రెడ్డి గారు మీరు రాసిన నెంబర్ 4 ప్లీజ్ కమ్ అవుట్. ఎక్కడో కొట్టింది కదా? అవునవును. ఎందుకు కొట్టింది? ఓకే, మళ్ళీ వద్దాం. సునీల్ గారు మీరు రాసిన నెంబర్ 3 ప్లీజ్ కమ్ అవుట్. నెంబర్ 3 కరెక్ట్ గా రాశారు సునీల్ గారు. కరెక్టే. ఎలా కరెక్ట్ గా రాశారు? ఉన్నోళ్ళలో అందరికంటే సన్నగా ఉన్నది మా ఆవిడే. ఓ, సన్నగా ఉంటే కూడా ఇలా అడ్వాంటేజ్లు ఉంటాయా? ఓకే, కంగ్రాట్స్, 50 పాయింట్స్. బుల్రెడ్డి గారు చెప్పండి. ఇందాక నాకు మీరు క్లాస్ పీకారు. ఏమని? 5 ఏళ్ళు అయితే ఏంటి, తొక్క 6 ఏళ్ళు అయితే ఏంటి, భార్య అన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? ఎక్కడ వేసారు కాలు? కాల్ అయితే ఎక్కడ వేయలే. నా భార్యను తీసుకెళ్ళి డైరెక్ట్ ఎలా ఉందో అలా నుంచి చేస్తే ఎలాగైనా గుర్తుపెడతాను. నీళ్ళలో పెట్టినా ఎలా పెట్టినా. మీరు ఏయో మేకప్ వేసి ఏ చేస్తే ఎలా గుర్తుపెట్టారు? మేకప్ వేస్తే వాళ్ళు గుర్తుపెట్టారుగా ఆ భర్తలు. మీరెందుకు సమ్ ఐడెంటిఫికేషన్ తో గుర్తుపెట్టారని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు కదా. ఆయన 6 సెన్స్ అని చెప్పారు. 6 సెన్స్ అంట. 7 సెన్స్. ఆయన సన్నగా ఉన్నారని అది ఐడెంటిఫికేషన్. మరి మీకేంటి ఐడెంటిఫికేషన్? 4/5 కొంచెం ఈక్వల్ గా అనిపించారు. 4/5. ఒక నిమిషం, లైట్స్ ఆన్. ఇప్పుడు గెస్ట్ అన్నారు 5th కమ్ అవుట్. గిల్లేండి, పర్లేదు. మీరు గిల్లేసాక మనం కంట్రీ ఆల్రెడీ గిల్లేసింది మీరు చెప్పకముందే. అంటే ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా గెలుతుంది. ఇంటికి వెళ్ళా గెలడం ఉండదు, స్టేజ్ 2. ఇది స్టేజ్ 1. ఏముండదా? ఓకే, పోన్లేండి, మీకు ఏ పాయింట్స్ రాలేదు. ఓకే, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు హిమాని నవరత్న కూల్ టాల్క్ నీకు నేను నాకు నువ్వులో ఒక షార్ట్ బ్రేక్. మీ భర్త సాధించాలనుకునే గోల్ ఏమిటి? చాక్లెట్ కావాలా, ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ రెండు కావాలి. కూర్చోవాలి.